రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏ విధమైన నష్ట నివారణ చర్యలు తీసుకునే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించామని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావాలి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో విపత్తుల నిర్వహణ శాఖ ప్రాజెక్టు మేనేజర్ ఏ లక్ష్మీకుమారి పర్యవేక్షణలో జరిగిన మాక్ డ్రిల్లో రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ మీడియాతో మాట్లాడుతూ వరదలు, తుఫానులు, అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించి వీలైనంత వరకు నష్టాన్ని తగ్గించడానికి అన్ని జిల్లాల్లో ఈ రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా బుధవారం జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు సంబంధిత శాఖల సమన్వయంతో చేపట్టవలసిన నష్ట నివారణ చర్యలను మాక్ డ్రిల్ ద్వారా ప్రత్యక్షంగా చూపించడం జరిగిందన్నారు. ప్రతి కార్యాలయంలో ఫైర్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ వారు వచ్చేలోపు మనం కొంత నష్ట నివారణ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి, ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలరెడ్డి, డిఎంహెచ్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ జ్యోతి బాసు, ఆర్ఎఫ్ఓ జిలాని, జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన యొక్క కలెక్టరేట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మాక్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక సంస్థ ఏదైనా సరే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎటువంటి మనం రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలి అనే దాని మీద ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల కానీ, లేదా ఒక గ్యాస్ సిలిండర్ పగలడం వల్ల కానీ, లేదంటే ఏదైనా చిన్న అగ్ని, ఏదైనా నిప్పురవ్వల వల్ల యాక్సిడెంట్ జరిగితే వెంటనే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ను మనం ఎలా కాపాడాలని ఈరోజు మాక్ ఎక్సర్సైజ్ లైవ్ అనేది చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా కలెక్టరేట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అందరినీ కూడా అలర్ట్ చేశాము. ఒక పొగ వచ్చిన వెంటనే ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలనే దాని గురించి ఫైర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మాక్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కలెక్టరేట్ సెక్షన్లో ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాము, ఒక పొగ అనేది సంభవించిన వెంటనే అందులో ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయడము, ఆ విధంగా రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేయాలనేది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైవ్లో ఇప్పుడు మనకు చూపిస్తారు. అంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రక్రియ చేయడానికి కారణం ఏంటంటే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ సంభవించినప్పుడు, ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి వీలైనంత వరకు ఆ యొక్క డిజాస్టర్ వల్ల మనకు కలిగేటటువంటి ఆ యొక్క నష్టాన్ని తగ్గించడానికి ఈ యొక్క చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకున్నారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సైక్లోన్ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద అవగాహన కల్పిస్తూ ఈరోజు ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏదైనా మనకి ఒక విపత్తు జరిగితే అది బాంబు కావచ్చు, ఫైర్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా యాక్సిడెంట్ కానీ మనకి జరిగినట్టయితే దాని నష్ట నివారణ ఏ విధంగా చేయాలనే దాని మీద ప్రధాన ఉద్దేశం. ఈ రోజుకి ఎస్పెషల్లీ మనకి కలెక్టరేట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాని గురించి మనం చేయటం అనేది జరుగుతుంది. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఇండికేషన్ పొగ వస్తుంది. ఆ పొగ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడుంది, అక్కడ నుంచి ఆ ఆఫీసులో ఉన్నటువంటి వారిని ఏ విధంగా మనము ఎవాక్యుయేషన్ చేసుకుని బయటికి తీసుకుని రావాలి, ఈ యొక్క నష్టాన్ని ఎంత తక్కువ సమయంలో ఎక్కువ నష్టాన్ని నివారించడానికి మన ప్రయత్నం అనేది చేస్తాము. అది ఈరోజు ప్రధానమైనటువంటి మన కలెక్టరేట్లో జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్. దీంట్లో మున్సిపల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు, డాగ్ స్క్వాడ్స్, బీడీ టీమ్స్ అన్నీ కూడా దీంట్లో ఈరోజు పార్టిసిపేట్ చేస్తాము. మనము కలెక్టరేట్లో కూడా ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నాము. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాణాలను, ఆస్తులను, నష్టాన్ని తగ్గించడం కోసము అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, పోలీస్, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీంలు అన్నీ కలిసి ఎలా ఒక అండర్స్టాండింగ్లో డ్రిల్ చేయాలి యాక్చువల్ విపత్తు జరిగినప్పుడు అన్నదానికి ఒక మాక్ డ్రిల్ రూపంలో ఈరోజు మనం కలెక్టరేట్లో చేస్తున్నామండి. దీని ముఖ్య ఉద్దేశము ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ప్రిపేర్నెస్ ఎలా ఉన్నాయి విపత్తులు జరిగినప్పుడు అనే దాని మీద మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నాము.